కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కదా, అంటే చర్యలు తీసుకున్నంత పైన ఉంటారు కదా, రాష్ట్ర స్థాయిలో మీకు ఇంత ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు మిమ్మల్ని ఒక కోవర్టుగా చిత్రీకరించి కేసీఆర్ గారి మేనర్గా మీ పైన ముద్ర వేసి ఇబ్బంది పొమ్మల్ని పొగబెడుతున్నారు. వినండి సార్, కాంగ్రెస్ పార్టీ అంతా బాగానే ఉంది, నేను అందరితో బాగానే ఉన్నా. ఒకరిద్దరు లీడర్లకు పడిపడకపోతే ఇంత మనం దాన్ని అందరినీ చేయడం కరెక్ట్ కాదు. పిసిసి ప్రెసిడెంట్ గారు మనం బాగా ప్రోత్సహిస్తారు, పిసిసి ప్రెసిడెంట్ గారితో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి, మిగతా ముఖ్యమైన నాయకులందరితో పెద్ద పెద్ద నాయకులతో సంబంధాలు. ఒకరిద్దరు లీడర్లకు పడపోతేనే పొమ్మలేకపోవాలి. రాజకీయాలు ఏమైనా సహజమండి, గివి తట్టుకోలేకపోతే మనం రాజకీయాలు ఏం చేస్తామండి? ఒకరిద్దరు లీడర్లు నేను ఫేస్ చేయలేనా? ఒకరిద్దరు లీడర్లు నేను ఎదుర్కోలేనా? గాల్లో లెక్కనా? అట్లా దానికేమో అభ్యంతరం. మన పార్టీ పట్ల గౌరవం ఉండాలి, పార్టీ నాయకత్వం పట్ల గౌరవం ఉండాలి, పార్టీ పట్ల ఒక విశ్వాసం ఉండాలి. అది లీడర్షిప్ అంటారు. ఒకరిద్దరు లీడర్లకు ఏదో నన్ను ఇబ్బంది పెడతా అంటే నేను భయపెట్టే రకం కాదు కదా. వాళ్ళకి నేను తగిన సమయంలో లెసన్ చెప్తా కదా, వాళ్ళకు కూడా గుణపాఠం, వాళ్ళకు కూడా చుక్కలు చూపెడతా. నేను వట్టిగా వదిలేటం కాదు. ఎవరైతే నన్ను నష్టం చేయాలని అనుకుని నన్ను ఇప్పుడు పార్టీకి నష్టం చేస్తారో వాళ్ళకి నేను కూడా చుక్కలు చూపెడతా త్వరలోనే, ఏం ఇబ్బంది లేదు. గంత ఎదుర్కోలేనంత శక్తి లేడు, శాతగానుడు కాదు నేను. కాబట్టి నేను చూపెడతా పార్టీ పట్ల మనం అంకితభావంతో ఉండాలి, పార్టీ నాయకత్వం పట్ల గౌరవంతో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. నేను అది ఉన్నాను. అందరితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో. ఏ ఒక్కరితో నాకు విభేదాలు లేవు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, ఆయన పట్ల నాకు మంచి విశ్వసనీయత ఉంది, నా పట్ల ఆయన మంచి విశ్వసనీయత ఉందని మీరు చెప్తున్నారు కదా. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కన్సర్న్ లేకుండా ఆయన దృష్టికి మీ పరిస్థితి వెళ్లకుండానే మీ పైన చర్యలు తీసుకున్నారంటారా? ఒకటండి, ప్రెసిడెంట్ గారికి అనేకమైన విషయాలు ఉంటాయి. ఆయన ఒకరి పట్లనే ఒక వివక్షతో ఉండే, నేను ప్రెసిడెంట్ ఉన్నా మీరు ప్రెసిడెంట్ ఉన్నా అంతే. ఒక వివక్షతోని ఫలానా వ్యక్తిని టార్గెట్ చేసి చేయాలని పీసీసీ పెయింట్ ఎప్పుడు అనుకోడు. అందరినీ కాపాడాలనే ప్రయత్నం చేస్తాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు ఆయన తీసుకోవాల్సి వస్తుంది. నాకు ఏం జరిగింది అక్కడ, ఓన్లీ నా పదవి తీసేయమని చెప్పి ఫోర్స్ పెట్టిన వాళ్ళు పదవి తీసేసారు, అంతే కదా. పదవి తీసేస్తే ఇంకో అదే పీసీసీ ప్రెసిడెంట్ గారు మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు ఉమేశ్వరరావు ఈ పదవి తీసుకొని వారే పదవి ఇస్తారు నాకు. అంటే దానికి వాళ్ళు ఏదో చెప్పినంత మాత్రం ప్రెసిడెంట్ గారు నన్ను కక్ష పెట్టినని చేసి నేను అనడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ వారి దగ్గర మేము పనిచేస్తున్నాం, 4 సంవత్సరాలతో పనిచేస్తున్నాం. చాలా వారి పట్ల మాకు నమ్మకం ఉంది, గౌరవం ఉంది. మమ్మల్ని చాలా ఆదరించారు, యూత్ను బాగా ఎంకరేజ్ చేస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. కాబట్టి దాని ఒక చిన్న సంఘటన తీసుకొని మొత్తం వినండి, ఇంట్లో హెల్కెళ్తున్నా చెప్పి ఇల్లు కాలబెట్టుకోరు కదండి. సంఘటనలు అనేకం జరుగుతూ ఉంటాయండి. క్రియాశీలక రాజకీయవేత్తలకు ఇటువంటి ఎదురుదెబ్బలు తగులుతాయి. ఎవడు చెద్దరగప్పుకున్న పనుడికి ఎవడు అడగడు, నేను చెదరగప్పుకుని పడ్డా నన్ను ఎవడు అడగడు. నేను క్రియాశీలకంగా పనిచేస్తున్నాను కాబట్టి ఇతనికి నచ్చ. 10 మంది అభిమానులను సంపాదించుకుని 2 దుష్మలను సంపాదించుకోవాల్సి వస్తుంది. ఆ దుష్మలు ఇటువంటి పనులు చేస్తుంటారు. కాబట్టి వాటిని ఫేస్ చేస్తాం కదా. ఆ శక్తి సామర్థ్యాలు మాకున్న, ఆ పేషెన్సీ ఉంది, ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అన్ని విధాలు మేము అనుభవం గడించే ఉన్నామండి. ప్రతిదానికి తొందరపడి ప్రతిదానికి ఏమో అయిపోయింది అనేటువంటి అనుకునేంత చిన్న స్థాయిలో లేము మేము. మాకు కూడా మెచ్యూరిటీ ఉంది, పొలిటికల్ మెచ్యూరిటీ ఉంది. మేము ఓపిక పడతాం, సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు ఏ స్టెప్ ఎట్లా తీసుకోవాలి మేము అప్పుడు తీసుకుంటాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యువతను ప్రోత్సహిస్తున్నారు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు మీరు యూత్ అన్నట్టే కదా. యూత్ కాకపోతే నేను కట్టబట్టుకుని నడుతున్నా ముసలి ఇవి నేను కట్టబెట్టుకొని నడుతున్నాను కదా. ఓకే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కంటే చిన్నోడిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కంటే చిన్నోడిని వయసులో. కాబట్టి మరి ఇబ్బంది డెఫినెట్లీ. ఇప్పుడు మీరు మరో మాట అన్నారన్నమాట, ఈరోజు పదవి నుంచి తొలగించారు, ఆ అధికార ప్రతిపత్తి నుంచి. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళా తీసి నీ పదవిని తీసుకొస్తారు అంటారని. ఇవ్వడము తీసుకోవడం అనేది మామూలు రివాజ్గా జరుగుతుంటుంది. అది కాదు, ఇక్కడ ఒక సీనియర్ నాయకుడి పైన చర్యలు తీసుకున్నప్పుడు ఆ పదవి నుంచి ఆయన తొలగించినప్పుడు అది ఎంత పెద్ద చర్చ అవుతుంది, ఆయనకు ఎంత బ్యాడ్ రిమార్క్ వస్తుంది అది అనేది కూడా ఉంటుంది కదా. ఏం కాదండి, ఇప్పుడు ఒకటి అంత కొంత పేషెన్స్ ఉండాలి. పార్టీని కూడా మనం ఎప్పుడు ఇబ్బంది లేదు. సరే, ఒక తప్పుడు సమాచారం ఇచ్చారు, తప్పుడు ఫిర్యాదు ఎవరైనా ఇచ్చి ఉండొచ్చు, వాళ్ళు తెలుసుకునే ఒక సమయం పడుతుంది. అంత మాత్రం నేను పార్టీ మీద దూలం అందుకోవాల్సిన అవసరం లేదు. మనం కొంత నష్టమైన భరించాలి, తొందరగా ఉన్న వల్ల. నేను ఎటువంటి ఉన్నది మా కార్యకర్తలకు, మా ప్రజలకైతే తెలుసు కదా. పెద్ద నేను ఇది ఇబ్బంది కావాల్సిన అవసరం లేదు కదా. పార్టీ కూడా మనం ఇది ఇట్లా చర్య తీసుకున్నాను అని చెప్పి నేను ఏదో బజార్కి వచ్చి పార్టీని ఇబ్బంది పెట్టడం కూడా నేను ఒక క్రమశిక్షణ గల కార్యకర్తకు నాకు కూడా మంచిది కాదు. అది మా ప్రెసిడెంట్ గారు ఆలోచిస్తారు, పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది, మంచిది చెడ్డేంది. సమయం వచ్చినప్పుడు నన్నే వాళ్ళు మెచ్చుకుంటారు, నువ్వు కరెక్ట్ పని చేసినవా నన్నే మెచ్చుకుంటారు. ఆ రోజు దాకా మనం వెయిట్ చేస్తే అయిపోతుంది కదా. అంత మాత్రాన మనం తొందరపడి ఏమో చేసిండ్రు ఏమో అయిపోయిందని నేను అనుకోవడం లేదు. పార్టీలో పదవులు వస్తుంటాయి పోతుంటాయి, అవి వాటికి ఒక నా పీసీసీ అధికార పదవి తీసేసినంత మాత్రాన నేను ఏదో పెద్ద అయిపోయింది ప్రపంచం అయిపోయిందని నేను అనుకోవడం లేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్
iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.